వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చిన్న అమౌంట్ ఏదో ముందు వాళ్ళతో పే తీసేసుకొని తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. మేము లైక్ కింద, షేర్ కింద, కామెంట్ కింద. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫస్ట్ పాయింట్. అది ఒక పెద్ద మీకు స్క్రీన్ మీద డబ్బులు కనిపిస్తాయి, మీరు దీన్ని విత్డ్రా చేయాలంటే కానీ యూట్యూబ్లోను, వాట్సాప్లోను, లేకపోతే ఫేస్బుక్లోనూ వస్తుంటాయి చూడు. ఇవి వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నేను మీ ఇంద్ర. నవ్వేడేస్ చాలా మటుకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటెడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండడం దేనికి, ఏదో ఒక జాబ్ చేస్తే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి వాటికి యాక్సెప్ట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అలాంటి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సైబర్ వారియర్ అని పేరున్న మన మాధవ్ రెడ్డి గారు మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. వారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం కర్ణ. సార్, ఈ మధ్య కాలంలో చాలా వింటూనే ఉన్నాము. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చిన్న అమౌంట్ ఏదో ముందు వాళ్ళతో పే తీసేసుకొని తర్వాత దానికి లింకప్గా కొన్ని లక్షల్లో స్కామ్ జరుగుతూ ఉంది. మరి ఏంటి సార్ ఇది అసలు? యాక్చువల్గా మీరు గమనించాల్సింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫస్ట్ పాయింట్. అది ఒక పెద్ద ఫ్రాడ్ అనేది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండాలన్న. ఓకే. ఏ వ్యక్తి అయినా కానీ, ఒక ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ఆ వ్యక్తిని కలవండి ఏ ప్రోడక్ట్ గురించి, మీరు ఏ జాబ్ గురించి మీరు యాక్సెప్ట్ చేయకండి. రైట్. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు సింపుల్గా ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి, ఈ యూట్యూబ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మేము లైక్ కింద, షేర్ కింద, కామెంట్ కింద ఇస్తామని చెప్తారు. పాజిటివ్గా అంటే లేదా రివ్యూ కింద అని ఇస్తారన్నట్టు. స్టార్టింగ్లో 1000-2000 ఇస్తారన్నట్టు. తర్వాత ఏం చేస్తారంటే, మీరు కొంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకా మోర్ ఎక్కువ ఇస్తామని చెప్పి తర్వాత తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళ జోన్లోకి పోయినాక ఇంకా బయటికి రావాలంటే కష్టం అన్నట్టు. సో ఫస్ట్ పాయింట్, ఇద్దరు అన్నదమ్ములే గిట్ల దగ్గర కొట్లాడుకుంటున్నారు. ఎవడో ముక్కు మొందిలేనోడు నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాడని కల్లో కొడుక ఊహించడం తప్పు అన్నట్టు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, అసలుకి ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంటుందండి? అంత వాడు ముక్కు ముందు లేనివాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే. రైట్. సో ఎస్, సైట్లు ఉన్నాయి. ఎట్లాంటివి ఉన్నాయి? కొన్ని ఫ్రీలాన్సింగ్ సైట్లు ఉన్నాయి. వాడు ఏం చేస్తాడంటే, వర్క్ ఇచ్చేవాని దగ్గర, వర్క్ తీసుకునేవాని దగ్గర ఒక బాండింగ్ ఉంటుంది. వర్క్ ఇచ్చేవాడు డిపాజిట్ చేసి వర్క్ ఇస్తాడు, రేపు పొద్దున వర్క్ తీసుకునేవాడు డిపాజిట్, ఎస్క్రో అమౌంట్ అంటారు అన్నట్టు. ఓకే. చాలా ఉన్నాయి ఫ్రీలాన్సింగ్ సైట్లు, చాలామంది వర్క్ తీసుకొని చేస్తున్నారు, లేదనట్లేదు. అవి జెన్యూన్. కానీ యూట్యూబ్లోను, వాట్సాప్లోను, లేకపోతే ఫేస్బుక్లోనూ వస్తుంటాయి చూడు. ఇవి కొద్దిగా ఖతర్నాక్ అన్నట్టు. ఓకే. ఇదొకటి. రెండోది ఏంటంటే, ముఖ్యంగా స్టూడెంట్స్ సేమ్ ఏదో డాటా ఎంట్రీ వర్క్ మీరు ఎంటర్ చేశాను, ఒక 4500, 4000, 5000 తీసుకుంటారు అన్నట్టు. ఏది డిపాజిట్ కింద. ఓకే. వాళ్ళతో లీగల్ ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. 90% యాక్యురసీ ఉండాలంటారు అన్నట్టు. వీళ్ళు ఎట్లా అలా 90% యాక్యురసీ ఎట్లా ఉండదు, చేస్తారు, సబ్మిట్ చేస్తారు 1 month అయిపోయినాక. ఫస్ట్ యాక్యురసీ లేదని ఫైన్ వేస్తారు వాళ్ళ మీద. ఓకే. ఒకవేళ ఫైన్ కట్టడానికి ఇంట్రెస్ట్ లేకుంటే లీగల్ నోటీస్ పంపిస్తారు. భయపడతారు అన్నట్టు. ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు పాపం. ఓకే. చాలా మంది డబ్బులు పే చేసినారు. ఆల్రెడీ 4500 కదా, అసలుగా అది వర్కే కాదు. అవును. ఇంకా ఫైన్, లీగల్ నోటీస్ ఇవన్నీ చాలా మంది షివరింగ్ అవుతారు. ఎందుకంటే చాలా మంది ఎప్పుడు పోలీస్ స్టేషన్, ఎప్పుడు లాయర్లు, ఇవన్నీ తెలియదు సిస్టమ్ గురించి. సో ఫస్ట్ పాయింట్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెద్ద ఫ్రాడ్. మళ్ళా లైక్ పెన్సిల్ మీకు వస్తుంటాయి, నటరాజ్ పెన్సిల్ మీరు ఇంటికి పంపిస్తాము, ప్యాక్ చేసి పంపించండి అని చెప్పి. నటరాజ్ పెన్సిల్ అంత పెద్ద కంపెనీ పెట్టుకొని ప్యాకింగ్ మాత్రం వీళ్ళు ఇంటికి పంపిస్తారా? అదే కదా. ఇట్లా చాలా ఉన్నాయి. సో బెస్ట్ ఏంటంటే, జస్ట్ ట్రీట్ దట్. ఏవైతే ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ చాలా డేంజర్ అన్నమాట. ఓకే. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్ అనేవి మోస్ట్ డేంజరస్. సో బీ కాషియస్, ఆర్ అదర్వైజ్ చాలా ఇబ్బంది పడతారు అన్నట్టు. సార్, ఈ మధ్య కాలంలో అంటే ఇన్సిడెంట్లు చాలా చూస్తున్నాం, కంప్లైంట్లు కూడా చూస్తూ ఉన్నాము. సైబర్ క్రైమ్ ఏదైతే కమిషనరేట్ ఏదైతే ఉంటుందో, సైబర్ క్రైమ్ సెల్లో ఈ మధ్య కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్లో లక్షలు ఫ్రాడ్ అవుతుంది అనేది చెప్తున్నారు కదా. సో ఈ లక్షలు ఫ్రాడ్ అవుతున్న దాంట్లో ముఖ్యంగా మ్యాక్సిమం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక టాస్క్ ఇస్తున్నారు, లేదంటే మల్టిపుల్ టాస్క్ ఇస్తున్నారు అనేది విషయం చెప్పడం జరుగుతుంది. టాస్క్ అంటే లైక్, షేర్, కామెంట్ ఇలాంటివి టాస్క్. అది కాకుండా ఇంకా అంటే షేరింగ్ లో పెట్టండి అని ఏదో అంటున్నారు. ఏదో చెప్పేది ఏదైనా కావచ్చు. ఒకసారి వాళ్ళ జోన్కి పోయినాక, ఒకసారి కళ్ళకి గంతలు కట్టినాక ఏమైనా చేయొచ్చు అంతే.
దాని యొక్క స్టెప్ బై స్టెప్ ఏమైనా మీ దగ్గర ఉంటే స్టెప్ బై స్టెప్ అంటే కేస్ స్టడీ అదే ఏమైనా వాళ్ళు చెప్తారా? టెలిగ్రామ్ వాట్సాప్లోకి వస్తారు, టెలిగ్రామ్లోకి తీసుకెళ్తారు, డబ్బులు తీసుకుంటారు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్ చేయించుకుంటుంటారు. మీకు స్క్రీన్ మీద డబ్బులు కనిపిస్తాయి, మీరు దీన్ని విత్డ్రా చేయాలంటే ఇంత యాడ్ చేయమంటారు అన్నట్టు. ఓకే. మళ్ళీ దాన్ని విత్డ్రా చేయాలంటే ఇంత ట్యాక్స్ కట్టమంటారు. దాన్ని విత్డ్రా చేయాలంటే ఇప్పుడు ఇంకో ఇంకో 2-3 టాస్కులు పూర్తి చేయాలంటారు అన్నట్టు. నువ్వు ఎట్లా పోయినా ఏనికి పోయినా ఏటు పడుతుంది, ముందు పోయినా ఏటు పడుతుంది, లెఫ్ట్ పోయినా. ఒకసారి ఒక లిమిట్ దాటిపోయింది, 10,000 వరకు వాడు ఇస్తాడు. 10,000 తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు విత్డ్రా చేసుకోలేవు ఎక్సెప్ట్ విరమించుకోవడం తప్పిస్తే. సో ఇలాంటి వాటికి చాలా అవేర్గా ఉండడం బెటర్ అంటారు. అంతే. సో ఎప్పటికైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంది అంటే గిన సో మీరు వర్క్ చేయండి, అమౌంట్ ఇచ్చినారా ఓకే, అంతేగాని మనం డిపాజిట్ చేయడము అది Yes. తాహతకు మించి డిపాజిట్ చేయాలి అనేది అసలు అవతలోనికి పే చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఏ క్రైమ్. అంతే. అంతే. అండ్ దీనికి ఎలా సార్, దీనికి కూడా ఏదైనా ఒక సర్టెన్ సెల్ ఏమైనా ఉంది అంటే మనం ఏం ఎలా లేదు, approach అవ్వాలి? 1930 అంతే. దాని సో ఏమంటారు, దానికి రెమెడీ కానీ దానికి రెమెడీ ఏం లేదు, కట్టద్దు అంతే. ఇంకా రెమెడీ ఏముంటుంది, 1930 కంప్లైంట్ చేయి. ఇంకా రెమెడీ అంటే ఏమండి, సో రిటర్న్ వచ్చే అవకాశాలు 1930 కంప్లైంట్ చేయి, అదృష్టం ఉంటే రిటర్న్ వస్తుంది. అంతే అంతే. అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. సో చూసారు కదా వ్యూవర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మంచి ఆలోచనే, కానీ మనం డబ్బు పెట్టకుండా ఏదైనా మనము పని చేసే అవకాశాలు ఉంటే చూడండి, అలాంటివి చేసుకోండి. సార్ చెప్పినట్లు కొన్ని మంచి మంచి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాటిలో మీరు లాగిన్ అవ్వండి, వాటి ద్వారా ప్రొఫెషనల్గా ఉంటుంది, లీగాలిటీస్ ఉంటాయి అక్కడ. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాటిని మీరు యాక్సెప్ట్ చేసుకొని వాటిలో మీరు వర్క్ చేసుకోండి.